ఎంతమంది ఇప్పుడు కోటీశ్వర్లు లేరు. అవును. ఇక్కడ కరప్షన్ లేదని చెప్పడం వెరితాను. ఎవరు అధికారంలో ఉన్నా ఆ అధికారంలో ఉన్న వ్యక్తితో మనకున్న కాంటాక్ట్ ఆధారంగా వీళ్ళు సంపాదించుకోవడం నడుస్తుంటారు. అది నీతి అవినీతి అంటే వ్యాపారం ద్వారా సంపాదించుకుంటారా, వ్యవస్థ ద్వారా సంపాదించుకుంటారా? వ్యవస్థ ద్వారా సంపాదించుకుంటే అకౌంట్ లో డబ్బులు పెట్టుకోరు, అంతేగా, క్యాషే దొరుకుతుంది. ఇప్పుడు ఇతని దగ్గర క్యాష్ దొరికినట్టేం లేదు, అకౌంట్ లో ఎంత ఉందని చెప్తున్నా. అకౌంట్ లో అంత ఉంటే కనుక అది క్రైమ్ అవుతుంది. కాబట్టి ఆస్తులు భారీగా ఆస్తులు ఉండొచ్చు, ఇప్పుడు ఆస్తులకి సంబంధించి ఎప్పుడో కొనుక్కుని ఉండొచ్చును, లేకపోతే ఇప్పుడు కొనుక్కుని వాటి అన్ని రికార్డెడ్, ఆన్ రికార్డ్, లెక్కలు చూపించాలి అంతే. అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూపెడతాడు, వీళ్ళకి ఎందుకు చూపెడతాడు? వీళ్ళు చూపించాల్సిందేంటి? ఆ రిలేటెడ్ లింక్. ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ కేసులో ఒక కన్ఫ్యూజన్, అంటే అందరినీ కూడా గందరగోళపరుస్తున్నది మీడియా కానీ వీళ్ళు కానీ. మౌత్ పబ్లిసిటీ, డైవర్షనల్ టాక్టిక్స్ ఏంటంటే, జగన్ అనేటటువంటి అతను లెక్కర్ ద్వారా డబ్బులు సంపాదించాడు, జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? రెండవది, జగన్ డబ్బులు ఇవ్వలేదు, జగన్ మమ్మల్ని ఇవ్వలేదని కదా వీళ్ళందరూ గొడవ. మరి ఎంతమంది దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నెంబర్ 2. రెండవది, వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉంటే జగన్ ఇక్కడ ఏం చెప్పారు? ఫస్ట్ డబ్బులు ఎందుకు పట్టుకోలేదంటే మొత్తం ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశాడని చెప్పారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కడు ద్వారానే కాదు, అక్కడ డబ్బులన్నీ ఎలక్షన్స్ ఖర్చు పెట్టారు, అందుకే మేమేం రికవర్ చేయలేదు, ఒక 11 కోట్లు మాత్రం రాజకేశ్వర రెడ్డి దగ్గర రికవర్ చేశామని చెప్పారు. మిగతా డబ్బు అంతా పనిచేశాడని చెప్పారు కదా. మరి మిగతా డబ్బులు అందరూ పనిచేస్తే మరి వీళ్ళందరూ వినోదాలు ఎట్ట కుదిరినాయి?